Now we have with Abuzar Zahid Sahib, who is from Warangal. He will be joining with us as a Fair Media member from today onwards. So Zahid साहब आपसे मिलकर बहुत खुशी हो गई। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, हमें भी बहुत खुशी है कि आज हम फेयर मीडिया स्टूडियो में मौजूद हैं अयूब साहब के साथ। इंशाल्लाह फेयर मीडिया के ज़रिए हम एक और चैनल भी शुरू करने वाले हैं, फेयर मीडिया उर्दू नाम से। इंशाल्लाह आपका सपोर्ट रहेगा तो इस चैनल को और आगे ले जा सकते हैं। बहुत जल्द फेयर मीडिया का उर्दू चैनल शुरू होने वाला है इंशाल्लाह। మిత్రులారా మరొక విషయము, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మన దైనందిన జీవితంలో ఒక భాగమైనటువంటి విచక్షణ జ్ఞానము గురించి మనము ప్రభుత్వాల్లో కానీ, సొసైటీల్లో కానీ, కాలేజీల్లో కానీ, యూనివర్సిటీల్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎక్కడైనా ఒక పద్ధతిని పాటిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, పద్ధతి అంటే మనము దీన్ని అన్వయించుకుందాం, ఈ కేసును అన్వయించుకుందాం. ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక ఉర్దూ మీడియం టీచర్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం లేదా సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఇంకా ఇతరత్ర సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళకు టీచర్స్ ఉంటారు. ఒక టీచరు ఇంకొక క్లాస్లోకి పోతే కాసేపు గెస్ట్గా కూర్చోవడము, ఆ టీచర్ రాకపోతే చూసుకోవడము జరుగుతుంది. కానీ పర్మనెంట్గా ఒక లాంగ్వేజ్ టీచరు ఇంకొక లాంగ్వేజ్కి కానీ, ఒక సబ్జెక్ట్ టీచరు ఇంకొక సబ్జెక్ట్ చెప్పడం కానీ దీర్ఘకాలికంగా కాదు. ఎందుకంటే అది ప్రొఫెషనల్గా ఉండేటువంటి ట్రైనింగ్కి, సూత్రాలకి మరియు ప్రభుత్వం యొక్క నిబంధనలకి అది విరుద్ధం అవుతుంది. ఇదే సూత్రాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే, వృత్తులుగా ఉండేటువంటి వాళ్ళు కమ్మరి పని వాళ్ళు చేస్తారు, కుమ్మరి వాళ్ళు చేస్తారు, అవసరం వాళ్ళు చేస్తారు, ఇనుప పని వాళ్ళు చేస్తారు, పనిముట్లు చేసేటవాళ్ళు పనిముట్లు చేస్తారు, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేస్తారు, పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు పరిశ్రమల్లో చేస్తారు. ఇకపోతే ఇంజనీరింగ్లో పోతే స్టూడెంట్స్లో చూసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి ఒక ఇంజనీరు సివిల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్స్ వర్క్ చేయడు, మెకానికల్ ఇంజనీర్ పని చేయడు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా పని చేయడు. ఒక డెంటిస్ట్ డాక్టరే అయినా కూడా అతను డెంటిస్ట్ పళ్ళకు సంబంధించినటువంటి విషయాన్ని చూస్తారు తప్ప మిగిలినటువంటి ఎంబీబీఎస్ కానీ, ఎంఎస్ కానీ, ఎండి కానీ, అందులో కూడా ఉన్నటువంటి వివిధ డిప్లొమా కోర్సులకు ఆయన టీచింగ్ స్టాఫ్గా, టీచింగ్ లెక్చరర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా అతను పనిచేయడు. ఇదే విషయాన్ని ఇంకా కాస్త డీప్గా పోదలుచుకుంటే, పూలమ్మినటువంటి మల్లారెడ్డి గత ప్రభుత్వంలో మినిస్టర్గా పనిచేసిండు. ఒక మంచి జోకర్గా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న మంత్రిగా నాకు కూడా ఇష్టమే అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్. కానీ అతను ఒక పూలమ్మినా కూడా ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్గా కొన్ని వేల మంది విద్యార్థులను, ఇంజనీర్స్ను, డాక్టర్స్ను ప్రొడ్యూస్ చేశారు వాళ్ళ సంస్థ నుండి. కానీ ఆయన ఏనాడు కూడా క్లాసులో మెడికల్ కాలేజీలో అనాటమీ సబ్జెక్ట్ చెప్పడం కానీ, మెడిసిన్ సబ్జెక్ట్ చెప్పడం కానీ, ఇంకా సర్జరీస్ చెప్పేటువంటి సబ్జెక్ట్ కానీ ఏదీ చెప్పలేదు. ఈవెన్ అనెస్థీసియా కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆయనే ప్రొఫెసర్ కాదు. అంటే ఆయన ప్రొఫెసర్స్ను నియమించుకొని వాళ్ళతోటి వాళ్ళ కాలేజీలు నడిపించుకుంటాడు, ఆయనే చైర్మన్ అయినప్పటికీ కూడా. అదేవిధంగా ఖమ్మంలో ఉన్నటువంటి మమతా కాలేజీ యొక్క చైర్మన్, మంత్రిగా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేసిన కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక లెక్చరర్గా మెడిసిన్ సీనియర్ స్టూడెంట్స్ అయినటువంటి వాళ్ళ మెడికల్ కాలేజీలో ఆయన చెప్పలేదు. అదేవిధంగా ఒక డెంటిస్ట్కి సంబంధించినటువంటి పండ్ల గురించే చెప్తాడు కానీ ఇంకా వేరేది చెస్ట్గా కానీ, నోస్కి సంబంధించి కానీ, ఇయర్ కానీ, మనకు ఉన్నటువంటి నాడీ వ్యవస్థకు సంబంధించి కానీ, సైకాలజికల్గా డిజార్డర్స్ కానీ, ఇంకా డిసేబిలిటీస్ కానీ ఏవి చూడరు. అంటే వర్క్ డివిజన్ అనేది జరిగి ఉన్నప్పుడు ఒక ఎంఏ తెలుగు చదివినటువంటి వ్యక్తి ఒకవేళ ఉద్యోగము చేస్తే అతను ఒక తెలుగు లెక్చరర్గా మాత్రమే ఉండేవాడు. కానీ డ్యాములు కట్టడం, మేడిగడ్డ కట్టడము, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం అనేది ఆయన వల్ల కాదు కదా. మరి ఒక ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రి హోదాను మర్చిపోయి కాదు, తెలిసి ఉండి కాన్షియస్గా ఒక ఇంజనీర్ పెట్టుకునేటువంటి టోపీ పెట్టుకొని చీఫ్ ఇంజనీర్గా కాళేశ్వరం డ్యాము ప్లస్ మేడిగడ్డ డ్యాము
కట్టడం జరిగిందని అందరూ చెప్తున్నారు. చీఫ్ ఇంజనీర్ను కూడా సస్పెండ్ చేసింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఒక ఐపీఎస్ కాలేజీకి కానీ ఐపీఎస్ డ్యూటీస్ కానీ అసిస్టెంట్ పోలీస్ ఆఫ్ కమిషనర్ ఒక ఐఏఎస్ చేయలేదు ఎప్పుడు ఎక్కడ కూడా. అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా తానే అధికారంలో ఉండి నేను ఏది చెప్పినా నడుస్తుంది, ఎవరు అడ్డు చెప్పరు అనేటువంటి ఉద్దేశంతో జనం యొక్క డబ్బుతోటి తెలంగాణ ప్రభుత్వం కష్టపడినటువంటి సొమ్మును ట్యాక్సేషన్ ద్వారా కూడబెట్టినటువంటి డబ్బును నువ్వు ఒక చీఫ్ ఇంజనీర్గా దానికి కాళేశ్వరం ప్రాజెక్టులకు కానీ మేడిగడ్డ ప్రాజెక్టు కానీ నువ్వు కట్టడం అనేది ఖచ్చితంగా అధికార దుర్వినియోగమే. కావున ప్రస్తుత ప్రభుత్వము ఈ రెండింటి విషయాల మీద 2 కమిషన్లు వేసింది. ఈ 2 కమిషన్లకు యొక్క ఎంక్వైరీని సుప్రీంకోర్టు జడ్జి చేత నియమించింది. ఈ నియామకాలు ఇవి 3 నెలల లోపు ఫైండింగ్స్ ఏంటి, దీంట్లో కూడా జరిగినటువంటి లోపాలు ఏంటి, అసలు ఎవరు చేయాలనేటువంటి విషయానికే కనుక వస్తే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సుకున్నటువంటి విషయము ఇది సీఎం పోస్ట్ యొక్క అధికార దుర్వినియోగమే. కాబట్టి సెక్షన్ 407 ఆఫ్ ద ఐపీసీ ప్రకారంగా కేసీఆర్ను వ్యక్తిగతంగా అతన్ని ఛార్జెస్ ఫ్రేమ్ చేసి చట్టబద్ధంగా అతన్ని శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.